దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మన అపోస్తల కార్యాలకు వెళ్దాం. 28వ అధ్యాయం. మూడవ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 28 and verse 3. We'd like to continue where we have stopped last time. మనం ఎక్కడైతే ఆపేస్తున్నాం అక్కడి నుంచి కొనసాగించదాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయట వచ్చి అతని చేయి పట్టినాం. అతడైతే 5వ వచనం, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 6వ వచనం చూద్దాం. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవదూత అని చెప్పసాగిరి. దేవత అని చెప్పసాగిరి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు జీవము గల దేవాధిపతి నాయన, యొక్క ఉదయకాల సమయంలో మరోసారి యొక్క లేఖనం సమీపించుండగా లేఖనంలోంచి నాతోనూ మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో గణిత ప్రభావం మీరు మాత్రం పొందుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట ఉంది, చూద్దాం. దే చేంజ్ దేర్ మైండ్స్ అండ్ సెడ్ దట్ హీ వాజ్ గాడ్. ఇంగ్లీష్లో ఏముండదంటే వారు మనసులో మార్చుకొని ఆయన ఏమని పిలిచారు? దే సెడ్ హీ వాజ్ ఎ గాడ్. ఆయన ఒక దేవుడు అని పిలిచారు. See, Paul is not a God. We know all that. పౌలు దేవుడు కాదు. ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక సేవకుడై ఉన్నాడు. బట్ యు నో, వెన్ పీపుల్ సా సో మెనీ థింగ్స్, ద మిరకల్స్ ఇన్ ఎ పర్సన్, దెన్ దే యూజువల్లీ సే దట్ ఈజ్ ఎ గాడ్. అయితే కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తారంటే కొన్ని కార్యాలు ఒక సేవకుల్లో కనిపించినప్పుడు ఆ సేవకుడిని దేవుడిని చేస్తూ ఉంటారు. ఎప్పుడు సేవకుడే. సర్వెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ సర్వెంట్. యూ కెనాట్ బి ఎ గాడ్. సేవకుడు ఎప్పుడు దేవుడు కాడు. ఆమేన్. అది నిజమై ఉన్నది. అలాగే మీరు గమనిస్తే ఈ రోజు కూడా చాలామంది ప్రాఫిట్ గురించి మాట్లాడుతా అది చేసే అబద్ధ బోధ అదే. నేను దేవుడు అని చెప్పుకున్నాడని ఎక్కడ ఆయన చెప్పలేదు. నేను ఎప్పుడు కూడా దేవుడు సేవకుడినే అని చెప్పుకున్నాడు. ఈరోజు ఏ సేవకుడైనా సేవకుడై ఉన్నాడు. ఏ సేవకుడు కూడా దేవుడు కాలేడు. ఎందుకంటే సేవకుడు ప్రభువు కాడు. ఆమేన్. ఏ సర్వెంట్ కెనాట్ బి ఏ గాడ్. See, we are children of God. That what we can say. అయితే మనం ఏం చెప్పొచ్చు అంటే మనము దేవుడి పిల్లలమని చెప్పొచ్చు, దేవుని కుమారులమని చెప్పొచ్చు. అయితే నువ్వు సృష్టికర్తవి కాదు. యు కెనాట్ బి ఎ క్రియేటర్. But you can speak the things because you are in third pull. So the reason you can speak things, it will come into existence. నువ్వు మూడో ఏడుపులో ఉన్నావు కాబట్టి నువ్వు కొన్ని సంగతులు పలికినప్పుడు దేవుడు ఆ సంగతుల్ని ఉనికిలోకి తీసుకొస్తాడు. అయినంత మాత్రాన మనము సృష్టికర్తం కాలేము. కాబట్టి ఆ సంగతి మనకు తెలియాలి. అయితే ప్రజలు మనం చూసినప్పుడు కొన్ని కార్యాలు చూశాక వాళ్ళు మనల్ని హెచ్చరించడం బిగిన్ చేస్తారు. వాళ్ళు మనల్ని దేవుడు చేయడానికి కోసం ప్రయత్నిస్తారు. అయితే మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే ఇక్కడ ఒక గమనించాల్సిన సంగతి ఉన్నది. దేవుడు ఎందుకని ఒకరి జీవితంలో కార్యములు చేస్తున్నాడు? వై గాడ్ ఈజ్ డూయింగ్ సమ్ మిరకల్స్ ఇన్ ఎ పర్టిక్యులర్ పర్సన్? దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. దాని వెనకాల దేవుడు ఒక ఉద్దేశం ఉన్నది. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ వాట్ కైండ్ ఆఫ్ అ రీజన్ బిహైండ్ ది పౌల్. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క జీవితంలో దేవుడు ఎందుకని కార్యాలు చేశాడు అని ఒక ఉద్దేశంగా మనం చూసినట్లయితే మనకు అక్కడ ఆశ్చర్యం ఉంటుంది. కారణం ఏంటంటే ఒక ఉద్దేశం లేకుండా దేవుడు తన సేవకుని జీవితంలో కానీ లేదా తన విశ్వాస జీవితంలో కానీ కార్యము చేయడు. మన ఇంట్లో కూడా ఈవెన్ ఇఫ్ గాడ్ ఈస్ గివింగ్ ఎ టెస్టిమోనీ ఇన్ యువర్ హౌస్, దెర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. బికాస్ యూ హ్యావ్ టు గివ్ టెస్టిమోనీ. You have to witness God everywhere. That's the reason God is giving a testimony in your life. ఈరోజు మన కుటుంబాల్లో దేవుడు ఎందుకు సాక్ష్యాలు ఇచ్చాడంటే ఆ దేవుడిచ్చిన సాక్ష్యంతో నువ్వు దేవుని మహిమపరచాలని, దేవుని గణపరచాలని. ఇది రైట్, నిజమేనా? మీకు ఒకసారి గమనిస్తే సిలువ కొన్నిటి దగ్గర దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. జ్ఞాపకం ఉన్నదా? He was born blind.
బట్ గాడ్ గేవ్ హిమ్ సైట్ బ్యాక్. అయితే దేవుడు అతనికి తిరిగి చూపునిచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే ఇప్పుడు అతను అక్కడ అందరికీ సాక్ష్యం అయి ఉన్నాడు. ఈజ్ ద విట్నెస్ బై ద హీలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు చేసిన స్వస్థతకి అతను ఒక సాక్ష్యం అయి ఉన్నాడు. అంటే ఈరోజు ఆ వ్యక్తి, ఆ గుడ్డి వ్యక్తి కళ్ళు పొందుకున్న తర్వాత ఎటువంటి సాక్ష్యాన్ని అయితే ధైర్యంగా ప్రకటించాడు అందరికీ, ఈరోజు మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తే మనము కూడా ఎలా ప్రకటించాలి? గట్టిగా చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి. అయితే మనం సాక్ష్యాలు చెప్పమంటే ఏం చేస్తాం? దీనికి కూడా భయపడితే ఎలాగా? దీనికి సమాధానం అన్న చెప్పండి. సాక్ష్యాలు చెప్పమంటే ఏం చేస్తాం మనం? ఎందుకని చెప్పండి గట్టిగా. కారణం ఏంటి? దేవుడు నాకు ఈ పని చేసేప్పుడు ఎందుకు భయపడాలి చెప్పండి? నేను ఎప్పుడు చెప్తా ఉంటే మళ్ళా చెప్తాను. మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ద ఫస్ట్ 4 బుక్స్ ఆఫ్ ది న్యూ టెస్టమెంట్ ఆర్ గాస్పెల్స్ ఆర్ ద టెస్టిమోనీస్. మొదటి 4 సువార్తలు బైబిల్ రాయబడిన ఏవైతే ఉన్నాయో అవి సాక్ష్యాలయ్యి ఉన్నాయి. ఈరోజు మనం అందరం బైబిల్ నమ్మామంటే ఆ 4 పుస్తకాలే మొదట. కాబట్టి ఇప్పుడు కూడా మనం సాక్ష్యం చెప్పినప్పుడు దాన్ని బట్టి దేవుడిని నమ్మేవాళ్ళు ఉంటారు. ఇక్కడ పౌలు గారి జీవితం చూస్తున్నాం. హియర్ వీఆర్ సీయింగ్ వెరీ క్లోజ్లీ ద లైఫ్ ఆఫ్ పాల్. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం దగ్గర గమనిస్తున్నప్పుడు దేర్ వీ కెన్ సీ లాట్ ఆఫ్ టెస్టిమోనీస్ ఇన్ పర్సనల్ లైఫ్. ఆయన ఒక వ్యక్తిగత జీవితంలో అనేక సాక్ష్యాలు కనిపిస్తుంది. దట్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, దట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ దాన్ యూ. అది నేను అంతకుముందు కన్నా కానీ బలపరుస్తాయండి, ఇంకా దృఢపరుస్తాయండి. ఆ సాక్ష్యాలు ఇప్పుడు ఒక విశ్వాస స్థానంలో ఉంటుంది ఒకలాగా కనిపిస్తే, పౌలు సేవకుడై ఉన్నాడు. సేవకుడికి సాక్ష్యాలు ఇంకా బలం కదా. అంటే దాన్ని తీసుకునేవాడికి అది బలం అండి. అది విశ్వాస అయినా సేవకుడైనా తీసుకోగలగాలి. అది తీసుకోలేనప్పుడు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పాలా. See, when the angel Gabriel came to Mary, then she was about 12 to 14 years old. గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కేవలం 12 నుంచి 14 సంవత్సరాల వయసు ఉన్నది. అయితే అక్కడ దూత ఆయన గాబ్రియల్ మరియకి నువ్వు గర్భమవుతావు అని చెప్పినప్పుడు ఆమె ఎమ్మటే నమ్మింది. See, whatever the Gabriel told to Mary, and she believed in. ఎమ్మటే నమ్మింది, వితౌట్ ఎనీ డౌట్, సందేహం అన్నది లేకుండా నమ్మింది. అయితే వృద్ధుడై ఉండి సేవకుడై ఉన్న జకరియా దేవుని మందిరం లోపల సేవ చేస్తా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కుమారుని అంటామంటే ఆయన నమ్మలేకపోయాడు. సేవకుడు, వృద్ధుడు, అనేక మందికి చెప్పినోడు, కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి నమ్మలేకపోయాడు. కానీ అదే 14 సంవత్సరాల మరి దగ్గరికి రాగానే ఎమ్మటా అని చెప్పగా నమ్మగలిగాడు. ఏంటి తేడా అంటే నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నువ్వు ఎలాగ తీసుకున్నావు అన్న దాంట్లో అంతా ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఈస్ కమింగ్ టు యూ త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలోంచి నీ వద్దకు ఏదైతే వచ్చిందో వచ్చినట్టుగా నేను తీసుకోవాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకుంటున్నావో దెన్ యూ విల్ ఫైండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడు దేవుడు యొక్క ఉద్దేశం ఏంటి నీ జీవితంలో నీకు తెలుస్తుంది. ఆమేన్. అయితే దేవుడు యొక్క ఉద్దేశం నీకు తెలిసిన తర్వాత నీకు భయం అనేది ఉండదు. సో వెన్ యూ నో ద పర్పస్ ఆఫ్ గాడ్ దెన్ యూ డోంట్ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పౌల్ నౌ. ఇప్పుడు పౌలు యొక్క జీవితం అనేది చూస్తున్నాం. వై పౌల్ వాస్ సెంట్ టు ద ఐలాండ్ ఆఫ్ మాల్టా. ఎందుకని అపోస్తలుడైన పౌలు మెలితే ద్వీపానికి పంపబడ్డాడు. దేవుడు వాస్తవంగా వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకో చోటకి తీసుకొని పోవాలా, కైసరి ముందుకు తీసుకొని పోవాలా. కైసరికి వెళ్ళాడు, ఇంకో చోట ఉన్నాడు, వీళ్ళు పడవలు వెళ్ళవలసి ఉన్నారు. అయితే దేవుడు ఎందుకని దాన్ని మొత్తాన్ని దారి మళ్ళించి ఇక్కడ తీసుకొచ్చాడు. పౌలుతో పాటు, ఆ ఓడ నడిపే వారితో పాటు, అక్కడ ఉన్న అందరితో పాటు అందరినీ ఒత్తిడిలోకి నెట్టాడు దేవుడు. ఎందుకనంటే పౌలు ఒక్కడిని దేవుడు అక్కడ తీసుకెళ్ళి పౌలు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చూపించాలి. టు షో సమ్ మిరకల్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పౌల్ ఇన్ ద మాల్టా. సో ఆ ఉద్దేశం కొరకు దేవుడు పౌల్ని అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే ఈరోజు మన కుటుంబంలో ఒత్తిడి వచ్చినప్పుడు, మన సంఘంలో ఒత్తిడి వచ్చినప్పుడు, మన జీవితంలో ఒత్తిడి వచ్చినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎవరి ముందో ఆయన్ని మన జీవితంలో ఘనపరుచుకోవడం కోసం అనుమతిస్తున్నాడు. ఏమా? సో గాడ్ ఈస్ allowing a presence in your life. That means he would like to show in your life. That's the reason he is allowing presence and troubles and issues in life. ఆ కారణం చేత దేవుని జీవితంలో అనేక శ్రమలకి శోధనకి అనుమతిస్తున్నాడు. And the same time he would like to stand with you.
నీకు శ్రమ వచ్చింది, శ్రమని మాత్రం అనుమతి ఇవ్వలేదండి. శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమతో పాటు దేవుడు కూడా నీ దగ్గరికి వచ్చి నీతో పాటు నిలబడి ఉంటున్నాడు. అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది ట్రబుల్ ఆర్ ది ఇష్యూ. ఎప్పటి వరకు దేవుడు నీతో పాటు నిలబడతాడంటే ఆ శ్రమ తీరిపోయేంత వరకు, ఆ శోధన తీరిపోయేంత వరకు. ఎందుకంటే ఒక ఉద్దేశం కొరకు దేవుడు నీకు ఆ శ్రమ ఇచ్చున్నాడు కదా. ఆ ఉద్దేశం ఏంటో మనకి బయలుపరచబడినప్పుడు, నా గురించి నాకు దేవుడు ఒక సంగతి బయలుపరిచాడండి. నేను ఆ సంగతిని ఆనుకొని ఉన్నా. ఐ వాజ్ డిపెండ్ ఆన్ దట్ థింగ్. ఇప్పుడు నేను దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పుడు నాకు భయం ఎక్కడి నుంచి వస్తుంది? కొద్దిమంది వచ్చి అది నీ దగ్గర అవ్వదు అన్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు చేయలేవు అన్నారు. ఏం చేయాలి? అసాధ్యం నీకు అది. నువ్వు ఉన్న స్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇఫ్ గాడ్ సెడ్ సో, ఐ విల్ డూ ఇట్. నో మ్యాటర్ హూ ఎవర్ సే ఇట్. అది ఎవరు చెప్పారు సంబంధం లేదు. ఇఫ్ గాడ్ సెడ్ సో, ఒకవేళ దేవుడిగా నీ జీవితం లేదని చెప్తే నువ్వు దానికి కట్టుబడి ఉండాల్సింది. ఆమేన్. కొద్దిమంది నేను కూడా సేవలోకి వచ్చినప్పుడు, వెన్ ఐ కేమ్ ఇంటు ద మినిస్ట్రీ ఇన్ ద బిగినింగ్, మెనీ పీపుల్ కేమ్ టు మీ అండ్ సెడ్ యూ కాంట్ డూ ఇట్. వాళ్ళు చెప్పారు, నీ వల్ల కాదు, నువ్వు దీని నుంచి పారిపోతావు చూడని. ఎందుకంటే వాళ్ళు పారిపోయేలా కూడా చేశారు. అయితే ఒకరోజు ఒకే మాట నమ్మున్నాను. ఒకసారి ఒక సేవకుడు, పెద్ద సేవకుడు, నువ్వు ఎలా పరిచయం చేస్తావో చూస్తాను గుంటూరులో అని చెప్పి బెదిరించడం జరిగింది 2013లో. ఆ రోజు ఆయనకు ఒక మాట చెప్పడం జరిగింది ప్రేమతో. ఆయన చాలా తీవ్రమైన స్వరంతో మాట్లాడు. అయితే ప్రేమ దానికి ఒక మాట చెప్పడం జరిగినది. ఒకవేళ దేవుడిగా నన్ను సేవకు పిలిస్తే నువ్వు ఆపలేవు. నువ్వు పిలిస్తే నేను ఆగిపోతా. నేను ఆగిపోతే నాది సేవే కాదు. ఎందుకంటే ఆ పిలుపు నీది. నువ్వు బెదిరిస్తే నేను ఆగిపోతే నాది సేవ కాదు. ఇప్పుడు ఒకవేళ దేవుడు నన్ను పిలిస్తే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఈరోజు చాలా చోట్ల మనం చూస్తున్నాం, అమ్మో ఇది బోధిస్తే విశ్వాసులు ఏమనుకుంటారు, అది బోధిస్తే విశ్వాసం అనుకుంటారు, ఇలాగంటే విశ్వాసులు వెళ్ళిపోతారేమో. ఎవరు ఎక్కడికి పోరండి, పిలిచింది దేవుడైతే ఎక్కడికి పోతారండి? అంతేనా? ఇఫ్ గాడ్ కాల్డ్ యూ, యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ది చర్చ్, యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇఫ్ గాడ్ కాల్డ్ యూ, ఒకవేళ దేవుడిగా నిన్ను పిలిస్తే దేవుడు యొక్క సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఆయన యొక్క సంఘం నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు యొక్క ఆత్మ నీతో పాటు ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం నీతో పాటు ఉంటుంది. ద గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యూ, ద వర్చ్యూ ఆఫ్ గాడ్ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యూ గో ఆన్ దిస్ ఇయర్. యూ డోంట్ వాంట్ టు లీవ్ యూ బికాస్ యూ వాజ్ చూజన్, యూ వాజ్ కాల్డ్ యూ. ఎందుకంటే దేవుడిని ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రభావం ఈ భూమి మీద నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తుంది. ఆమేన్. See here, Paul was in the island of Malta, but the grace of God was in the Malta because Paul was there. కారణం ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ మెల్తే ద్వీపానికి వెళ్ళాడు. ఈ మెల్తే ద్వీపానికి వెళ్ళిన పౌలుతో పాటు దేవుడి కృప కూడా అక్కడికి వెళ్ళింది. అంత ముందరికి అక్కడ లేదు, స్వస్థతలు లేవు అక్కడ. ఇప్పుడు దేవుడు పౌలు ఎందుకు పంపించాడంటే అక్కడ స్వస్థత చేసేవాడు ఒకడు కావాలి, అక్కడ దేవుడిని నమ్మేవాడు ఒకడు కావాలి. See there Paul went a purpose to make them Christians. అక్కడ క్రైస్తవులను చేయటానికి పౌలు అక్కడ అడుగు పెట్టాడండి. ఈరోజు ఇక్కడ మనల్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఇండియాలో ఈ ప్రాంతంలో మనం ఎందుకు పెట్టాడంటే దెర్ ఇస్ ఎ పర్పస్. ఏంటి ఆ పర్పస్? కొంచెం చెప్పండి వినబడేలాగా. వై పౌల్ వాజ్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ మాల్టా. మెల్తేకి పౌలు ఎందుకు వెళ్ళాడు? అక్కడ వాళ్ళని సువార్త చేసి క్రైస్తవులు చేయటానికి. నిజమేనా? ఇప్పుడు మనల్ని ఎందుకు పెట్టాడు ఇక్కడ? వినబడలేదు. ఒక భయం ఒకటి ఉంది కదా లోపల, వినబడేలాగా. అంటే మరి మీరేం చేస్తారంటారు కదా, అందుకే భయపడద్దు అంటున్నాను నేను. దేవుడు మనకి అప్పచెప్పిన పని చెయ్యినప్పుడు మనం భయపడాలండి. చేసేవారైతే భయపడాల్సిన పని లేదు. మనం మాట్లాడుకున్నట్టుగా 1 కొరింథీ 9:16 ఒక మాట ఉంది. దేర్ ఇస్ అ వర్స్ ఇన్ 1 Corinthians chapter 9 and 16. నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు, కొంచెం ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ, సువార్త ప్రకటించకపోయిన ఎడల, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రీచింగ్ ద గాస్పెల్ దెన్ ఐ విల్ బి ఇన్ ద ట్రబుల్స్. అంతేనా? ఇప్పుడు సువార్త ప్రకటించకపోతే మనందరి పరిస్థితి ఏంటి తెలిసిందా? ఇప్పుడు ఈ వాక్యం మనకి. కాబట్టి ఏం చేద్దాం ఈ సంవత్సరం శ్రమ రాకూడదంటే సువార్త చేయటమే.
ఇంకా సంగతి చెప్పరా మీకు, మీరు సువార్త చేస్తున్నప్పుడు శ్రమలు రావా? వస్తాయి. ఇంకా చెప్పనా, ఎక్కువ వస్తాయి. ఏం భాస్కర్ గారు, మేము ప్రశాంతంగా ఉండి మీకు ఇష్టం లేదా? మీరు శ్రమల్లో సువార్త చేసినా చేయకపోయినా నీకు శ్రమలు వస్తాయి. ఈవెన్ ఇఫ్ యూ ప్రీచ్ ది గాస్పెల్ ఆర్ నాట్, యూ విల్ బి ఇన్ ద ట్రయల్స్. దట్స్ ట్రూ. ఇఫ్ యూ ఆర్ ప్రీచింగ్ ది గాస్పెల్, దెన్ గాడ్ విల్ బి విత్ యూ. Even in the trials, you don't want to leave you. Even in the darkness, you don't want to leave you. Even in the valley of darkness, He will be with you. You don't want to leave you because you preach in His gospel. నువ్వు దేవుడు యొక్క సువార్త ప్రకటించిన కారణం చేత నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీతో పాటు ఉంటాడు. నువ్వు అంధకారంలో ఉన్నా, చీకటిలో ఉన్నా దేవుడిని విడువుడు ఎడబాయడు. కారణం ఏంటి? నువ్వు ఆయన వాక్యాన్ని పట్టుకున్నావు. నువ్వు ఆయన ఒక సత్యాన్ని 10 మందికి తెలియజేయాలనుకుంటున్నావు. కాబట్టి దేవుడు నీ జీవితంలో శ్రమను ఎక్కువగా అనుమతిస్తాడు. ఎందుకంటే ఎక్కువగా నీ జీవితంలో ఉండి నీతో ఎక్కువ సాక్ష్యాలు చెప్పించాలి. కాబట్టి దేవుడు మరీ ఎక్కువగా నీతో పాటు ఉంటాడు. ఇప్పుడు సువార్త చేసే కష్టాలు వస్తాయా? ఎన్ని వస్తాయి? గట్టిగా చెప్పండి. ఎవరు ఈరోజు నోళ్ళు తేలేదు, ఎవరు మర్చిపోయి వచ్చారు ఇంటి దగ్గర? ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయా? సరే, ధైర్యం ఎంతమంది ధైర్యం బంధువులు చూద్దాం సంఘంలో అయిపోతా. ఎవడన్నా ఎస్ అంటాడు, ఆమె అంటాడు అనుకుంటున్నాను నేను. ఎన్ని శ్రమలు వచ్చినా మేము సువార్త మానేమో అనే ధైర్యం ఉన్నోళ్ళు మీ కుడి చేతిని తీసుకొస్తే పైకి ఎత్తండి. నేను ముందే చెప్పా, ధైర్యం ఉన్నోళ్ళు అందరూ ఎత్తకండి అని చెప్తున్నాను నేను. ధైర్యం లేకపోతే నో, వితౌట్ ఎనీ, యూ డోంట్ నీడ్ టు రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కరేజ్. If you have courage that you will preach gospel, and if you have courage that if you preach the gospel, then even in the trials you will be stand with the word of God. Then only you can raise your hand, otherwise you don't need to. ఎందుకని ఈ మాట అన్నానంటే, మనందరికి ఒక అలవాటు ఉంది, ప్రారంభంలో ఉన్న ఉత్సాహము చివరి దాకా ఉండాలి. నిజమేనా? బాప్టిజం పొందగానే ఎలాగుంటుంది? ఎంత ప్రార్థన టైమింగ్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యం చదవటం, ప్రార్థించడం ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. మాటలు మారిపోతాయి, బట్టలు మారిపోతాయి, చిచ్చి వస్త్రాలు వేసుకోకూడదు, తీసి పక్కన పడేయండి. ఆ సినిమాలు చూడకూడదు, ఆ మాటలు వినకూడదు, ఈ పాటలు వినకూడదు, అన్నీ పక్కన పెడతాం. ఎప్పుడు? ఆఫ్టర్ ఎ ఇయర్. ఏం పడేసేవన్నీ మళ్ళీ వచ్చినాయి. నేనేమంటానంటే, దినదినము నువ్వు వాక్యం ఎదగాల. నువ్వు అకస్మాత్తుగా రాత్రి ఎదగవు, దినదినం ఎదగాల. అప్పుడు నువ్వు సరిచేయబడతావు. దట్స్ వై వి ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఎవ్రీ వీక్ అండ్ మిడ్ వీక్. ప్రతి వారం మధ్యలో మన సంఘానికి ఎందుకు వస్తున్నామంటే, టు టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు ఫిల్ ద స్పిరిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు గ్రో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారం సంఘానికి వచ్చే దానికి వాక్యం తీసుకోవడానికి, వాక్యంతో నింపబట్టడానికి, వాక్యంలో ఎదగటానికి మనం వస్తున్నాం సంఘానికి. ఇప్పుడు ఆ వచ్చిన దేనికి? బలం పొందుకోవటానికి. పొందుకొని బలంతో ఏం చేయాలి? అది మన జీవితంలో క్రియ చేయాలి. ద ఫెయిత్ గాడ్ షుడ్ యాక్ట్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు పొందుకున్న విశ్వాసం ఈ జీవితంలో క్రియ చేయాలి. హియర్ నౌ యూ కెన్ సీ హియర్ Paul, he got the faith from the word of God because he spoke to God directly on the way of Damascus. దమస్కు మార్గంలో అపోస్తలుడైన పౌలు నేరుగా దేవుడితో మాట్లాడున్నాడు. అక్కడి నుంచి ఈయన బయలుపాటును పొందుకున్నాడు, ప్రత్యక్షతను పొందుకున్నాడు. ఇప్పుడు పౌలు ఇంకెవరిని చూసి భయపడడు, ఎందుకంటే దేవుడితో ఒకసారి మాట్లాడున్నాడు. See, when you have a personal experience with God, then you don't fear of anything in this world. If you have personal experience, that means the born again experience in the word of God. దేవుని యొక్క వాక్యంలో నువ్వు తిరిగి జన్మించినప్పుడు, లేదా దేవుడితో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ లోకంలో దేనికి భయపడవు. When you have faith, then you don't have fear. నీ దగ్గర విశ్వాసం ఉంటే భయం ఉండదు. భయం ఉందంటే విశ్వాసం లేదు. మరి ఈరోజు పౌలు గారు పోయిన వారం అంతా మాట్లాడండి, బీ ఆఫ్ ఏ గుడ్ కరేజ్, ధైర్యం కలిగి ఉండండి. ఎవరితో అన్నాడు ఈ మాట? మళ్ళా చెప్పండి నాకు ఒకసారి, ఎవరితో అన్నాడు ఈ మాట? ధైర్యం లేని వాళ్ళతో అంటున్నాడు. నువ్వు ధైర్యం కలిగి ఉంటే పోలేవంటాడు. అంతేనా? ఇల్లు ఊడమని ఎప్పుడు చెప్తారు? వంట చేయమని ఎప్పుడు చెప్తారు? సంఘంలో క్రమంగా కూర్చొని ఎప్పుడు చెప్తారు? అవునా? ఇప్పుడు ధైర్యంగా ఉండమని ఎప్పుడు చెప్తారు? ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్తారు? అర్థమైపోతుంది అనుకోండి అందరికీ. ఇంకా
ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ధైర్యం కలిగి ఉండండి. ఎందుకనంటే వాళ్ళ ధైర్యము చెడిపోయినది. See, when they lost the courage, then Paul says that be of a good courage, because Lord spoke to me in the vision. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు పౌలు, వాళ్ళు భయపడి పారిపోతా ఉంటే మీరు భయపడాల్సిన పని లేదు, దేవుడు నాతో మాట్లాడున్నాడు. ఐ హ్యావ్ ఎ పర్పస్ టు బీ ఇన్ ది షిప్. నేను ఈ ఓడలో ఉండడానికి ఒక ఉద్దేశం ఉన్నది, కాబట్టి మీరెవ్వరు భయపడాల్సిన పని లేదు. నేను ఏమి జరిగినప్పటికీ నేను వెళ్ళి ఆ కైసర్ ముందు నిలబడవలసి ఉన్నా. ఐ షుడ్ బి స్టాండ్ బిఫోర్ సీజర్. కైసర్ ముందు నిలబడవలసి ఉన్నాను, కాబట్టి మీరు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. నన్ను బట్టి మీకేమి కాదు. ఆమేన్. అంటే మన కుటుంబంలో ఎవడన్నా ఒక్కడిగా ఎంచుకుంటే లార్డ్, ఆ ఒక్కడిని బట్టి దేవుడు మనల్ని కాపాడాల్సి ఉన్నాడు కదా. నోవా కుటుంబంలో దేవుడు ఎంతమంది ఎంచుకున్నాడు? ఒక్కడిని. కానీ ఆ ఒక్కడి కోసం ఇక్కడ చిన్న మర్మం ఉందండి. ఆ ఒక్కడి కోసం కుటుంబాన్ని కాపాడాడు కరెక్టే. అయితే ఒక్కడిని కుటుంబం నమ్మింది. ఒక్కడిని నమ్మి నోవా వెనకాల వచ్చారు. దే బిలీవ్డ్ ఇన్ నోవా, సో ద రీజన్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ కేమ్ టు నోవా ఇన్ ది షిప్ అండ్ ది ఆర్క్. వాళ్ళందరూ నోవా మాటలు నమ్మారు కాబట్టి లోపలికి వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక్కడిని దేవుడు ఎంచుకున్నా, ఆ ఎంచుకున్నవాడి మాటలు కానీ మనం నమ్మకపోతే నష్టపోతాం మనం. కాబట్టి మన ఇంట్లో ఎవరన్నా కానీ దేవుడు మాటలు చెప్తా ఉంటే ఏం చేద్దాం? దీనికన్నా చెప్పండి సమాధానం. మన ఇంట్లో ఎవరన్నా దేవుని యొక్క వాక్యం చెప్తే మనం ఏం చేద్దాం? యూ హ్యావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఎనీబడి ఇన్ యువర్ ఫ్యామిలీ సేస్. నీ కుటుంబంలో ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని నువ్వు వెంబడించవలసి ఉన్నావు. నీ సంఘంలో ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు దాన్ని వెంబడించవలసి ఉన్నావు. బికాజ్ దట్స్ హౌ God will give you a way to escape the judgment. అలాగా దేవుడు నీ కుటుంబంలో వచ్చే తీర్పు నుంచి తప్పించుకోవడానికి మార్గాన్ని ఇస్తాడు. దేవుడు ఒక్కనే పంపిస్తాడండి. 100 మందిని కుప్పలకి పంపించట్లేదు దేవుడు ఎప్పుడు కూడా. ఒకడిని, మోషేని ఒకడిని, నోవాహుని ఒకడిని, ఇదిగో ఇక్కడ పౌల్ని ఒకడిని, ఒక్కొక్కడిని దేవుడు ఒక్కొక్క ప్రాంతాన్ని పంపించాడు. ఏంటంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉన్నది. there is a purpose behind it. దేవుడిచ్చిన ఉద్దేశం ఏమై ఉన్నదంటే ఆయన వారి జీవితంలో కార్యములు చేయటం ద్వారా మనలో ఉన్న విశ్వాసాన్ని పెంపొందించడానికి. See here you can see Paul got the vision and Paul got the courage. పౌలుకి ఇక్కడ విశ్వాసం ఉన్నది, పౌలుకి దర్శనం ఉన్నది, పౌలుకి ధైర్యం ఉన్నది. So there is no need to show anything to Paul. But now God is using Paul in the island of Malta to show the faith, to show the healing to the people, those who are staying in the Malta. ఇక్కడ పౌలు చేస్తున్నది ఏంటి? పౌలుకి ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది, బలం ఉన్నది, దర్శనం ఉన్నది, దేవుడు ఒక పిలుపు ఉన్నది. ఇవన్నీ పౌలుకి తెలుసండి. అయితే ఇప్పుడు పౌలుకి దేవుడు ఏమైనా చూపించాలా? అక్కర్లా. ఎందుకంటే పౌలు దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పౌలుని ఎందుకు దేవుడు అక్కడ తీసుకెళ్ళాడంటే పౌలు కలిగిన అన్ని ఆ మాల్తాలో ఉన్న ప్రజలు చూడాలా, ఆ మెలితేలో ప్రజలు చూడాలా. వారికి విశ్వాసం కావాలి, వారికి దేవుడు ఎవరో తెలియాలి, దేవుడు సాక్ష్యం తెలియాలి, స్వస్థత ఎలా జరుగుతుందో తెలియాలి, ఒక వ్యక్తిని దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియాలి. కాబట్టి దేవుడు మెలితేలోకి పౌలుని తీసుకుని పోయి ఉన్నాడు. ఆమేన్. అదే రీతిగా ఈరోజు దేవుడు మనల్ని ఇక్కడ దిగిపెట్టాడు అన్ని జనుల మధ్యలో. We have a call. You have a purpose to be here in this year. You have a call. You have faith. You have word of God. You have the power of God. You have virtue. You have the healing power even in you, if you believe it. If you believe it, you can do the miracles. The same kind of miracles if you believe in the word of God. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించినప్పుడు అపోస్తలుడైన పౌలు చేసిన కార్యాలు నువ్వు చేస్తావు. ఎందుకంటే ఇట్ వాస్ రిటన్ ఇన్ ద బైబిల్. అది బైబిల్ రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు మాట చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? నేను వెళ్ళిపోయిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేసిన కార్యములు కాదు కానీ even do greater things than me. That's what is spoken on this earth. భూమి మీద పలికిన మాటలు నేను చేసిన కార్యముల కన్నా ఘనమైన వాటిని మీరు చేస్తారు. ఎవరు చేస్తారు? Those who believed in me. See, Paul believed in God. Peter believed in God. All the saints who followed Jesus Christ believed in God. క్రీస్తుని వెంబడించిన ప్రతి ఒక్క పరిశుద్ధుడు కూడా దేవుణ్ణి విశ్వసించారు, వాక్యాన్ని విశ్వసించారు. ఇప్పుడు నేను విశ్వసిస్తే I can perform the same kind of healings on this earth if I believe. నీవు విశ్వసించినప్పుడు, నేను విశ్వసించినప్పుడు అదే కార్యం మనం చేయగలం.
But you have to speak from the bottom of your heart. You have to believe from the bottom of your heart. నీ హృదయ అంతరంగంలో నుంచి అట్టడుగు భాగంలోంచి విశ్వసించాలి. That means without any doubt, you have to believe in the word of God. Then you can perform, because you are not performing it. If you believing it, then God will perform through your body. నువ్వు ఆ కార్యం చేయటంలో నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు నిన్ను వాడుకో, నీలోంచి దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు పౌలు చేస్తున్నాడా? పేతురు చేస్తున్నాడా? మోషే చేశాడా? అంటే ఏ ఒక్క పర్సన్ కాదు. డోంట్ సీ ద బాడీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్, ఎనీ సెయింట్, బట్ సీ ద స్పిరిట్ దట్ ఈస్ లీడింగ్ దెమ్. మానవుని శరీరం చూడొద్దండి, ఆ శరీరాన్ని నడిపిస్తున్న దేవుడు యొక్క ఆత్మని మనం చూడాలి. ఇఫ్ యు సీ ద బాడీ, ఇఫ్ యు ఫాలో ద బాడీ, యు విల్ ఫాల్ డౌన్ వన్ డే. నువ్వు ఒక శరీరాన్ని చూసినప్పుడు, శరీరాన్ని వెంబడించినప్పుడు ఒక దినము పడిపోయేవాడిగా ఉంటావు. బట్ ఇఫ్ యు ఫాలో ద స్పిరిట్, ద సేమ్ స్పిరిట్ విల్ టేక్ టు ద హెవెన్ వన్ డే. నువ్వు ఒకవేళ ఆత్మని కానీ వెంబడించావా, ఆ ఆత్మే ఒక దినం నిన్ను ఇక్కడి నుంచి పరలోకాన్ని తీసుకొని పోతుంది. ఇట్ వాస్ గివెన్ టు యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, right in the middle of this storm, run on the outside, shaking his hands and screaming top of his voice. See, when Paul was in that wrecked ship, ఇరిగిపోయిన ఓడలో పౌలు ఉన్నప్పుడు, పౌలు తల తెలుసుకొని అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి పెద్ద కేక పెడుతున్నాడు. Be of a good courage, brother, for there stood the angel of God before me the last night. గత రాత్రి దేవుని యొక్క దూత నాకు దర్శనంలో కనిపించాడు. Saying not to be scared. భయపడవద్దని నాతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు భయపడాలా? If the angel of God told you to not to be scared, then why you should be fear? The Lord said so. We was going to come right on in before Caesar. కైజర్కి ముందుకి మనం అందరం వెళ్ళవలసి ఉన్నాము. ఏమా గమనించండి ఇక్కడ. When they are in the wrecked ship, ఆ ఇరిగిపోయిన ఓడలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని యొక్క దూత పౌలుతో మాట్లాడున్నాడు. ఇప్పుడు పౌలు దేనికి భయపడాలి? ఇంకా ఇప్పుడు పౌలు పొందుకున్న విశ్వాసము, పౌలు పొందుకున్న ధైర్యము, పౌలు కలిగి ఉన్న ఆ యొక్క దర్శనము మిగతా వాళ్ళు చెప్పి వాళ్ళని బలపరుస్తున్నాడు. ఏమా ఇప్పుడు ఒకవేళ దేవుడు నాతో మాట్లాడితే నేనేం చేయాలి? ఒకవేళ మీతో మాట్లాడితే మీరేం చేయాలి? If the angel of Lord spoke to you, then what you must do? You have to do the same thing. That's what Paul did in the ship. ఇప్పుడు మనం కూడా ఒక షిప్లో ఉన్నాం. ఏ షిప్లో ఉన్నాం? కుటుంబం అనే షిప్లో ఉన్నాం. So do you know what is fellowship? See, when the prophet was asked, what is the fellowship, by brother Bosworth? అయితే బోస్వర్త్ సహోదరుని ఒకసారి ఒక మాట అడిగాడు. సహోదరా, ఏంటి సహవాసం అంటే ఏంటన్నాడు, ఫెలోషిప్ అంటే ఏంటన్నాడు. దెన్ ఈస్ ట్రైయింగ్ టు గివ్ ఏ లాంగ్ డెఫినేషన్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది ఫెలోషిప్. దెన్ యు నో వాట్ బోస్వర్త్ సెడ్. ఈయన చాలా పెద్ద సహవాసం అంటే అసలు ఇద్దరు అలా ఉంటారు, అందరు కలిసి ఉంటాం, కలుసుకోవడం, తినటం, షేర్ చేసి ఏదో చెప్తా ఉన్నాడు ఈయన. అయితే ఒక మాట చెప్పాడు. 2 fellows in a ship called fellowship. 2 fellows in a ship called fellowship. అంతేనా? Now we are in the family ship because we have more than 2 fellows in the family, right? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇద్దరు ఒక షిప్లో ఉంటే అదే ఫెలోషిప్ అన్నాడు. ఇద్దరుండి సహవాసం చేయటమే కదా. మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నాం? See, the problem is we have more than 2 people in the family ship, but we are not gathering together under the word of God. We don't have family altars in the ship. Family ship I'm talking about. ఈరోజు మన కుటుంబంలో ఇద్దరికన్నా ఎక్కువ మందే ఉన్నారు. అయినప్పటికీ కూడా మనమందరికీ ఒక కుటుంబ ఆరాధన లేదు, ఒక కుటుంబ బలిపీఠం లేదు, వాక్యం కింద కూడుకోవటం లేదు. ఇప్పుడు ఆరాధన ఉన్నదా? సహవాసం ఉన్నదా? See, we are more than 2 in the ship. ఇద్దరికన్నా ఎక్కువే ఉన్నాం కదా. ఏంటి ఫెలోషిప్ అంటే వాక్యం కింద కూడుకొనుట. ఏంటి సహవాసము? వాక్యం కింద మనం కూడుకోవటం. ఏం కూడుకుంటున్నాం? ఒకళ్ళనొకళ్ళు ధైర్యపరచుకోవటం. బైబిల్ చెప్తా ఉన్నది, ఇద్దరు కలిసి ఎందుకు ప్రార్థన చేయాలంటే ఒకడు పడిపోయినప్పుడు రెండో వాడని బలపరుస్తాడు. ఏంటి సహవాసం అంటే? ఏంటి సంఘం అంటే? సంఘం అని అందరూ కలుసుకొని కూడుకొని ఎదురుపడగానే మొక్క మీద లేనవాడు నేను నవ్వును పులుముకొని షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ వెళ్ళిపోవటమా?
కాదండి. ఎవరైనా శ్రమలో ఉంటే ఆయన దగ్గర వ్యక్తిగతంగా నువ్వు కలిసో, లేకపోతే సంఘములోనో, లేకపోతే ఇంటి దగ్గరో నీ ప్రార్థన అతనికి ఇవ్వటం. ఆమేన్. నువ్వు ఎదురుగానే పోవక్కర్లేదు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అతను చేరుకుంటుంది. అతనికి కావలసిన శక్తిని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి దినము ఒక నిజంగా సహవాసం కలిగిన వ్యక్తి శరీరపరంగా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మపరంగా దగ్గరగానే ఉంటాడు. దట్స్ వాట్ వీ కాల్ రియల్ ఫెలోషిప్. బై స్పిరిట్ వీఆర్ టుగెదర్. యేసుక్రీస్తుతో మనం ఒకటై ఉన్నాం. ఎలాగా? నాట్ ఇన్ ఫిజికల్ టర్మ్స్ బట్ ఇన్ స్పిరిచువల్. ఆత్మీయంగా మనం ఒక్కటై ఉన్నాము. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఒక్కటై ఉన్నప్పుడు క్రీస్తు మన పక్షాన్ని యుద్ధం చేశాడు కదా. నా తరపునే ఉన్నాడు, నా కోసం అన్ని చేశాడు, నా కోసం ఆయన ఏం చెయ్యాలో సమస్తము చేస్తున్నాడు. ఇప్పుడు నేను నమ్మాలి. ఆయన నేను చేశానని చెప్పిందల్లా నమ్మాలి. పౌలుతో మాట్లాడాడు, పౌలు నమ్మాడు. పేతురుతో మాట్లాడాడు, పేతురు నమ్మాడు. యోహాన్తో మాట్లాడాడు, యోహాన్ నమ్మాడు. ప్రతి ఒక్క పరిశుద్ధుడు ఆయన నమ్మిన తర్వాత దేవుడి కార్యాలు మరీ ఎక్కువ చూశారు. దేవుడు వాళ్ళని మరీ ఎక్కువ వాడుకున్నాడు. So when they believed, when they started believing in the God, then God used every saint that believed in him. ఇప్పుడు మనము కూడా నమ్మినట్లయితే, మనము కూడా విశ్వసించినట్లయితే, పౌలును వాడుకున్న దేవుడు నన్ను వాడుకోడా? గట్టిగా చెప్పండి. నన్ను వాడుకున్న దేవుడు బలంగా రానియండి. బోరలు తెచ్చారు కదా, ఓదండి గట్టిగా. ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకోగల సమర్థుడై ఉన్నాడు. See, God is capable to use every one of you if you surrender your heart to God. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించినప్పుడు దేవుడిని నువ్వు వాడుకోగలడు. లైక్ పౌల్ ఇన్ ద బైబిల్. ఈరోజు మనం పౌలు గారి గురించి మాట్లాడుతున్నాం. ఆ పౌలు వలె మనము కూడా దేవుడికి హృదయాన్ని సమర్పించుకుంటే, ఒక చిన్న మాట చెప్తా. మన చేతులకి సంఖ్యలు వేసి, కాళ్ళకు ఒక చెక్క పెట్టి, ఆ చెక్కలో మన కాళ్ళు పెట్టి, కాళ్ళకు కూడా సంఖ్యలు వేసి, రేపు పొద్దున్న ఎల్లుండే మనల్ని చంపుతామంటే ఎంతమంది పాటలు పాడతారు ఇక్కడ వాళ్ళలో? ఎంతమంది పాడతారు? నువ్వు చేసిన మేలులకు ఎంతమంది పాడతారు చెప్పండి? ఏం పాట? ఎవరు లేక ఒంటరిన ఏదో ఉంటుంది, ఏం పాట అది? ఆ పాట వస్తుంది. అప్పుడు ఇంకా దేవుడి మీద ప్రేమ ఉంటే ఆ పాట వస్తుంది. పాడాల్సిన పాట ఏంటి? యోబు గారు, see when Job was sitting in the heaps of the ash, ఆ బూడిద కుప్పలో యోబు కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు? ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, తీసుకోలేదా? ఇప్పుడు అనారోగ్యం ఇచ్చాడు, తీసుకుందాం దానిలాగే. ఇప్పుడు చేతులు సంఖ్యలు వేసాడు, తీసుకుందాం దానిలాగే. కాళ్ళకి సంఖ్యలు వేసాడు, తీసుకుందాం దానిలాగే. వ్యాధి వచ్చింది, అలాగే తీసుకుందాం. అవన్నీ ఇచ్చిన దేవుడు ఇది కూడా మనకి ఇచ్చాడంటే ఏదో ఉద్దేశం ఉంటుంది వెనకాల. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. సే వితౌట్ ఎనీ పర్పస్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద పర్సనల్ లైఫ్ ఆఫ్ క్రిస్టియన్, ఏ ట్రూ జెన్యూన్ క్రిస్టియన్. ఒక నిజమైన క్రైస్తవుల జీవితంలో అనుకోకుండా ఏమీ జరగదు. బై యాక్సిడెంటల్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. యాదృచ్ఛికంగా, యాక్సిడెంటల్గా నీ జీవితంలో ఏమీ జరగదు. అన్నీ దేవుడు చిత్తమై ఉన్నాయి. నిజమేనా? See here, why the accident was happened to the ship when Paul was in the ship. పౌలు ఆ షిప్ లో ఉండగా యాక్సిడెంట్ ఎందుకైంది? అది యాక్సిడెంట్ అసలు ప్లాన్ ఆఫ్ గాడ్, రైట్? ఇక్కడ మనం షిప్ అంటే ఏమనుకున్నాం ఇందాక? కుటుంబం, రైట్? ఇప్పుడు మనం కుటుంబాన్ని షిప్కి వద్దాం. కుటుంబాన్ని షిప్ ఎందుకు గుద్దుకుంటుంది అటు ఇటు? there is a plan of God behind it. కోపం రాదుగా? ఎవరు రాలేదని చెప్పలేదు. ఎందుకు భార్య భర్తలు ఫైటింగ్ చేసుకుంటారు? షిప్కి ఇద్దరు డ్రైవర్లు ఉంటే గొడవ అవుతుంది. when there are two drivers in the ship, then there will be a fight like it was in the family. కుటుంబంలో ఇద్దరు డ్రైవర్లు ఉంటే ఏమవుతుంది? గొడవలు అవుతాయి. ఒక డ్రైవర్ ఉండాలా, ఒకళ్ళు ప్యాసింజర్ ఉండాలా? ఎంత ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం చేయాల్సింది అదేనండి. దేవుణ్ణి నడపనండి ఆ షిప్ అని. మనం ఆ సీట్లోకి పోవద్దు. డోంట్ సీట్ ఇన్ ద సీట్ ఆఫ్ గాడ్,
బికాస్ ఈస్ డ్రైవింగ్ యువర్ షిప్. యు జస్ట్ లెట్ హిమ్ టు డ్రైవ్. నువ్వు యొక్క కుటుంబం అనే నావని, ఆ ఓడని దేవుడు నడపనియండి. ఆయన నడిపినప్పుడు సమ్టైమ్స్ ఈ విల్ లెట్ సమ్ యాక్సిడెంట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొన్నిటికి అనుమతి ఇచ్చాడు, సంఘటనలకి. ఎందుకు అనుమతి ఇచ్చాడంటే టు మేక్ యూ మోర్ స్ట్రాంగ్ ఇన్ ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని మరింత బలపరచడానికి. టు టెస్ట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. అవన్నీ జరిగిన తర్వాత దేవుడిని ఇంకా ఎక్కువ బలపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఒక స్థితి దాటొచ్చావు, దేవుడు నమ్మి నువ్వు దాటొచ్చావు కాబట్టి దేవుడిని ఎక్కడికి బలపరచాలా. దాని కొరకు దేవుడు అనుమతి ఇచ్చాడు. నువ్వు దాన్ని చూసి అక్కడ భయపడితే ఎలాగ. అలాగే కుటుంబంలో పరిస్థితులు, ఇబ్బందులు వచ్చినప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకోరు, తిట్టుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, ఆ కోపం పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఇదంతా దేనికంటే వాళ్ళకి దేవుడు అర్థం కాలేదు. అది. సో మన కుటుంబంలోకి ఒక రకమైన శోధన వచ్చిందంటే రెండు కారణాలు. దేర్ ఆర్ ఓన్లీ టూ రీజన్స్ ఇఫ్ ఎనీ ట్రయల్ కమ్ టు యువర్ లైఫ్, ఐ మీన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. రెండే కారణాలు. ఒకటి అపవాది శోధన, రెండు దేవుడి పరీక్ష. ద టెస్ట్ ఆఫ్ గాడ్ అండ్ ద ట్రయల్ ఆఫ్ ది లూసిఫర్. అది ఈ రెండే అవుతాయి. ఈ రెండిట్లో నీకు ఏది ఏంటో తెలియాలి కదా. రైట్, ఐల్ ఆస్క్ ఎ క్వశ్చన్ నౌ. Why the accident was happened to the ship of Paul? Is act of Lucifer, test of God. ఆ పడవకి యాక్సిడెంట్ కావటం అనేది అపవాది క్రియ, దేవుడి పరీక్ష. ఎట్లా తెలిసింది ఇప్పుడు? అయితే షిప్లో వాళ్ళు ఎలాగ ఉన్నారు? వాళ్ళు ధైర్యం కోల్పోయి ఉన్నారు. పౌలు అంటాడు, మీ ధైర్యం కోల్పోయి అక్కడ ధైర్యం కలిగి ఉండండి అంటున్నాడు. ఎందుకంటే పౌలుకి తెలుసు ఇది దేవుడు ఒక పరీక్ష. అలాగే కుటుంబంలో శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు దేవుడు ఎవడికో ఒక్కడికి మాత్రం బయలుపడిస్తాడండి. ఆ ఒక్కడు ఏమంటాడంటే, ఏమి జరిగినా ఈ దేవుడి పరీక్ష, మనం తట్టుకుంటాం, నిలబడదాం, ప్రార్థిద్దాం. ఇది అపవాది క్రియ అయినా కూడా మనం దీన్ని దాటగలుగుతాం. ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచుదాం, నిలబడదాం, ఎంతవరకు ఉంటుందో చూద్దాం, చచ్చేదాకా ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తమైతే చచ్చే ముందని తీసేస్తాడు. ఆయన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నప్పుడు అపవాది నీకు తీసుకుపోవాలా. ఎందుకు పట్టాను రా బాబు ఇల్లు వాడు వెళ్ళిపోవాలా. నీ విశ్వాసం, నీ ప్రార్థన అలాగ ఉండాలి. వాడికి అనుమానం రావాలా, అసలు నేను పట్టుకున్నా లేదని అనుమానం రావాలి వాడికి. అలాగ నీ ప్రార్థన ఉంటే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు యాకోబు పత్రికలో, మీకు శ్రమలు వచ్చినప్పుడు వాటిని మహా ఆనందం అని ఎంచుకొనుడి. ఏంటంటే అది, వెన్ యు ఆర్ ఇన్ ట్రయల్స్, శ్రమల్లో బట్టి ఏమనుకోవాలంట? ఎప్పుడు అనుకుంటావు చెప్పండి? ఆ శ్రమ నువ్వు దాటతావని నమ్మినప్పుడు ఇక అది ఆనందం. నా జీవితం ఇంతే అనుకుంటే ఆనందం ఏది లేదు. ఇప్పుడు చూడండి, నిన్న మొన్న there are some articles in the papers, there is a new virus in China. చైనాలో కొత్త వైరస్ వచ్చిందని చెప్పి పేపర్లో న్యూస్లు వస్తున్నాయి. అప్పుడే ప్రార్థనలు బిగిన్ చేశారు. మా వల్ల కాదు ప్రభా, ఈసారి ఇంక మేము చచ్చిపోతాం ప్రభా, ఇంక లేదు ప్రభా, ఇంక వేస్ట్, ఇంక వచ్చేసిందంట. ఏం తింటా ఈరోజు? ఏదో ఒకటి వండు, వచ్చింది కదా చస్తాం కానీ వండు ఏదో ఒకటి. ఏంటది? It was still in China. It was in a controlling position. But the people in India, they are feeling that it was there in their home. ఎక్కడో చైనాలో ఉన్నది, అది ఇంకా నియంత్రణ దశలోనే ఉన్నది. అయితే ఇండియాలో ఎక్కడో ఉన్న వాళ్ళు మాత్రం అది వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారు. సో వాట్ ఈస్ దాట్? ఇట్స్ అ ఫియర్ ఆఫ్ డెత్. ఏంటంటే అది మరణ భయం. క్రీస్తు వచ్చింది దేనికి? ఆయన మరణ భయం తీసేయటానికి ఆయన వచ్చాడండి. అయితే మనం పాటలు పాడతాం, నాగలి మీద చెయ్యేశాక. ఏంటండి చెప్పండి కొంచెం. నాగలి మీద చెయ్యేశాక ఏం నాగలి అది? మీకు తెలిసే నాగలి అంటే ఏంటో? ధైర్యం అనే నాగలి, అది సువార్త అనే నాగలి,
పరిచరణ నాగలి, ప్రార్థన నాగలి, విశ్వాసమైన నాగలి, దాని మీద చెయ్యేసి మనం చేసేది దాన్ని తీసుకు వెనకపోతున్నాం. దాన్ని కూడా తీసుకు వెనక్కి వెళ్ళిపోతాం మనం, అంతే కదూ. కోపడు మాకు కూడా మాట చెప్తాను నేను, వస్తుంది కోపం. పరిచర్య చేసేవాళ్ళు వెనక్కి తీసుకుపోతున్నారు. ఏం చేయాలా? మంచిదేనా? ఒక మాట, అలా వెళ్ళిపోయిన వాళ్ళకి మంచిది కాదు, తీసుకెళ్ళిపోయిన వాళ్ళకి అసలు మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల్ని వినపట్లేదండి ఎక్కడ నాకు. తల్లిదండ్రులు కూడా చెప్పండి ఒకసారి. మీ వయసు అయిపోయి మీరు చేయలేకపోతే వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవ్వరు కాదనరు. నా శరీరం బాగలేదా, సహకరించలేదా, వెళ్ళిపోయి మిమ్మల్ని ఎవ్వరు కాదనరు. కానీ చేసేవాళ్ళని నువ్వు మాత్రం ఎందుకు చేస్తావు, నువ్వు రా అనే మాత్రం తీసుకోమా. అది ఎవరో కాదు, నేరుగా పరిపూర్ణమైన దెయ్యపోక ఆత్మయ్యం. పరిచర్య చేసే వాళ్ళని మనము ఎంకరేజ్ చేయాలని. ఎందుకంటే వాళ్ళని బట్టి వాళ్ళ ఆత్మను కానీ పొందుకుంటే, ఆ పొందుకున్న వ్యక్తి మన కుటుంబంలో ఉంటే మన ఇంట్లో ఉన్న రోగాలు, దరిద్రాలు పోతాయి. ఎక్కడికి చెప్దాం ఆమెను? కష్టంగా చెప్దామా సార్ ఆమెను? ఎందుకనంటే ఎవరో ఒకళ్ళు పని చేయటం వల్ల మన కుటుంబంలో ఒక్కడికి దేవుడికి సమర్పించుకుంటే నిజంగా సంతోషం కాదా? ఏమా, నేను ఈ విషయంలో నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలను. ఎందుకంటే ఒక వ్యక్తిని హెచ్చరించడం అని కాదు, కానీ ఒక మాట నేను ధైర్యంగా చెప్తాను. ఇక్కడ అబ్రహాం బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అది మరి వాళ్ళు అలా తీసుకున్నారో, అలాగ అయ్యిందో, అది దేవుడి కృపో ఏంటో తెలియదు, కానీ వాళ్ళ కుటుంబంలో అప్పచెప్పబడిన ప్రతి పని వాళ్ళు సంతోషం చేసేవాడు. ఇంకా మీకు అందరూ తెలుసునే, ఆయన చాలాసార్లు వద్దని మేము ఆపిన కూడా, స్టార్ట్ ఆయన చేస్తానికి ఇప్పుడు చేస్తాను, చాలా మీ వయసు, మీకున్న ఆరోగ్య స్థితి వద్దని చెప్పి ఆయన గద్దించి ఆపినవి ఉన్నాయి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవాలంట. ఇప్పుడు యవ్వనస్తులను చేయించాలండి. యవ్వనస్తులు పరిచయం చేస్తే పని కదులుద్దా, పరిగెత్తుద్దా? ఇప్పుడు వయసు మళ్ళీ వాళ్ళు చేస్తే నడుతుందా? చెప్పండి. పాకను కూడా పాకదండి. దాన్ని ఇంకోటి తాడు పెట్టుకొని లాగాల, దాంతోపాటు మమ్మల్ని కూడా లాగాల. అయితే నేనేమంటానంటే, అది యవ్వనస్తులకి వాళ్ళు దాన్ని అప్పగించి ఎలా చేయాలో వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు పరిచయాన్ని లాక్కుపోతారు, పరిగెత్తిస్తారు. అంతేనా? కోపడమాకండి అమ్మ, సిస్టర్స్ కోపడమాకండి ఇప్పుడు నా మీద, బ్రదర్స్ కూడా కోపడమాకండి. మొన్న 1వ తారీఖు పరిచయం చేస్తున్నారు. 1వ తారీఖు పరిచయం చేస్తున్నారా? హౌస్ విజిటింగ్కి వెళ్తున్నారా? సాయంత్రం ఇంటికి వచ్చేపాటి కాళ్ళు ఎలాగున్నాయి? వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎలాగ ఉంటున్నాయి? అమ్మా కొంచెంసేపు ఆగండి సిస్టర్, బ్రదర్ అంత దూరం ఏం వెళ్తా, ఆగండి బ్రదర్, ఇక్కడ కూర్చుందామా కాసేపు, ఇంట్లో కలిగి అమ్మ ఫ్యాన్ అయ్యమ్మ, కొంచెం మంచినీళ్ళు ఏమో. అబ్బా అబ్బా అబ్బా, పాస్టర్ గారు ఎట్ట చేస్తున్నారో కానీ. అయితే నాకు సంతోషం ఏంటంటే, సరే నా బాధ తెలుసుకున్నా లేదా కానీ నా సంతోషం ఏంటంటే చెప్పనా, అలాగైనా మీరు పరిచయం ఆపలా, అది నా సంతోషం. ఎందుకంటే దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అదే గమనించండి, అదే యవ్వనస్తులు చేస్తే ఎట్లా ఉంటుంది? ఆ పని, ఆ పరిచర్య సంఘంలోకి వచ్చినప్పుడు మనకి ఈ గోడ కాదు, అన్ని గోడలు పగిలిపోతాయి. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ రంగంలోకి వచ్చి పరిచర్య చేస్తే, ఎందుకంటే దేవుడు వాళ్ళని ఇంకా బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ శక్తి, బైబిల్ చెప్తా ఉన్నది, యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే కాడిని మొయ్యండి. సో యూ హ్యావ్ టు బేర్ ది క్రాస్ వెన్ యు ఆర్ యంగ్. నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే నువ్వు ఆ సిలువను మోసినప్పుడు నువ్వు మరీ ఎక్కువగా దేవుడి యొక్క సేవలు ఉపయోగించబడతావు కదా. ఆమేన్. గమనించండి, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే ఆ వ్యక్తికి కావాల్సిన శక్తిని, బలమును, జ్ఞానమును దేవుడు ఇస్తాడు. ఇప్పుడు పౌలుని ఎన్నుకున్నాడు దేవుడు. పౌలుకి బలం ఇవ్వాలా, శక్తి ఇవ్వాలా, జ్ఞానం ఇవ్వాలా, ఆత్మ ఇవ్వాలా, ఆయన ఒక ఆలోచన తెలియచేయాలి, పరిచర్య ఏంటో చెప్పాలా, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా చేయాలో మొత్తం చెప్పాలి. దేవుడు చిత్తము లేకుండా పౌలు బయటికి పోలా. బయటికి వచ్చినప్పుడు కూడా దేవుడు దాన్ని బయలుపరుస్తానే ఉన్నాడు. వెన్ పౌల్ ఇస్ కమింగ్ అవుట్ సైడ్ ఆఫ్ హిస్ సిటీ, గాడ్ ఇస్ రివీలింగ్ ఎవ్రీథింగ్ టు హిమ్ టు సే వాట్ గాడ్ వాంట్ టు సే. ఏం దేవుడు చెప్పాలనుకున్నాడో పౌలుకి అది తెలియచేసి అది దేవుడు చెప్పించాడు. ఆమేన్. ఇక్కడ కూడా గమనించండి, అందరు భయపడుతున్నప్పుడు దేవుడు దూతను పంపించాడు పౌలు దగ్గరికి. So when everybody is afraid of the sea and the storm,
Then God sent an angel to Paul. Be of a good courage. Don't be scared. Don't need to fear. There is a purpose of you. There is a purpose for you. నీకు ఒక ఉద్దేశం ఉండదు, భయపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగానే కాదు, నువ్వు చుట్టుపక్కల కూడా ధైర్యంగా వచ్చు. ఎంత బాగుందండి. ఇప్పుడు ఈరోజు మన ఇళ్ళలో ఎలా ఉంటాం తెలుసా? ఏదైనా సమస్య రాగానే చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, ఇంట్లో లైట్లు వేయం, ఫ్యాన్ తిరగదు, స్నానాలు చెయ్యం, బట్టలు మార్చుకోం, కొబ్బరి మొగ్గడమ్మ. స్త్రీలు అయితేనేమో దేవతా వస్త్రాల్లో ఉంటారు, పురుషులైతేనేమో అది అరబనీను ఒక టవల్ కట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళ డ్రెస్ అది ఏం చేస్తాం? ఏంటంటే ఏముంది, అయిపోయిందంత. ఏమైంది? యుగాంతం అయిపోయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఇంట్లో. ఎందుకు ఏం జరిగినది? చిన్న సమస్య, పెద్దవి కూడా చాలా చిన్నయ్య. ఈ చిన్న సమస్య నేను ఎలాగైపోయామంటే మనం నేలకి వెళ్ళిపోతున్నాం ఏకంగా. ఎక్కడి నుంచి బలం రావాలి మనకి? మన కుటుంబం అంతా బలం ఏమైంది? చేసిన ప్రార్థన ఏమైంది? విన్న వర్తమానాలను ఏమైనాయి? నేను ఒక మాట చెప్తా, నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఇక్కడ విన్న వర్తమానం ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు ఒక్క వాక్యం నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ మోకాళ్ళకి పని చెప్పు, ప్రార్థన చెయ్యి. ఎక్కడి నుంచి బలం పొందుకుంటావు నువ్వు చూడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు ఒకసారి బైబిల్ తెచ్చదు. When you are in the weak, you just open the Bible and read. The words come for you. వాక్యం ఎత్తుకుని దగ్గరికి వస్తుంది, నీకు కావాల్సిన బలము శక్తి ఇస్తుంది. నువ్వు బలహీనుడు కాదని చెప్తుంది, నేను ఈ పక్షంలో ఉన్నానని దేవుడికి సెలవిస్తూ ఉంటాడు. ఫ్రమ్ దేర్ యూ విల్ గెట్ స్ట్రెంగ్త్. అక్కడ నుంచి నువ్వు కావాల్సిన బలం పొందుకుంటావు. బికాజ్ ఇట్ వాస్ రిటన్ ఫర్ యూ అండ్ మీ. బైబిల్ మొత్తం రాయబడింది నీ కొరకు నా కొరకే కదా. అక్కడి నుంచే నువ్వు బలం పొందుకోవాలి, అక్కడి నుంచో విశ్వాసం పొందుకోవాలి. ఆ పొందుకున్న విశ్వాసము నీ కుంగిపోయిన భుజాలను పైకి లేవనెత్తుతుంది, నీ కుంగిపోయిన జీవితాన్ని పైకి లేవనెత్తుతుంది, నీ ఆశలు జారిపోయిన వాటిని పైకి లేవనెత్తుతుంది, నీ బలాన్ని పైకి లేవనెత్తుతుంది. నీ కుటుంబంలో నీతో పాటు మిగతా వాళ్ళందరూ కోల్పోయిన విశ్వాసాన్ని కూడా దేవుడు తిరిగి పైకి లేపగలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. గమనించండి, పౌలు ఇంకా బందీగానే ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉన్నది, వాళ్ళందరూ ఏం చేస్తారంటే పౌలు ఖైదీ కాబట్టి ఆ కొట్టుకొని వచ్చి ఆ ద్వీపంలో పడ్డారు. ద్వీపంలో పడిన తర్వాత వాళ్ళందరూ ఖైదీలుగానే ఉంచారు. ఇంకా మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే చలి ఎక్కువగా ఉంది, చలిమంట వేద్దాం. ఈ చలిమంటకి పుల్లలు తీసుకురమ్మని పౌలు పంపించారు. పౌలు ఆ పుల్లలు తీసుకొస్తామంటే బైబిల్ మీద చదువున్నారు, ఆ పుల్లలతో పాటు ఏమొచ్చింది? ఒక పాము వచ్చి మీద పడింది. పౌలు చేతిని చుట్టుకుందని బైబిల్ చెప్తా ఉన్నది. అయితే వీళ్ళు వెళ్ళింది ఏ ఊరు? గుంటూరా, విజయవాడ? వాళ్ళు ఒక ద్వీపానికి, దే వెంట్ ఎన్ ఐలాండ్. మరి ద్వీపాల్లో ఏ పాములు ఉంటాయి? గట్టిగా చెప్పండి, ఉంటాయా? అయితే ఒక్కటి, యు కాంట్ ఫైండ్ ఎనీ స్నేక్ ఇన్ ద ఐలాండ్ ఆఫ్ మారిషస్. మారిషస్ మొత్తాలు మీకు ఒక పాము దొరకదు. ఎందుకంటే మారిషస్లోకి జంతువులు ఏమీ లేకపోతే బయట దేశాల నుంచి షిప్పుల్లో జంతువులు తెచ్చి అక్కడ వదిలిపెట్టారు. ఎవరు పాములు తెచ్చి వదిలిపెట్టలేదు కాబట్టి అక్కడ పాములు ఏమీ లేవు. కానీ ఇది అప్పటికి ప్రజలు అక్కడ ఉన్నారు, పాములు అక్కడ ఉన్నాయి. బైబిల్ చెప్తుంది విష సర్పము. ఎంతటి విష సర్పం అంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ విష సర్పం పౌలు చేతి చుట్టుకోగానే ఏమంటున్నారు? అది భయంకరమైన విష సర్పం. వాళ్ళు ఇంకా అంటున్నారు, ఆ విష సర్పం పౌల్ని పట్టుకుందంటే ఈయన హంతకుడై ఉంటాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరగగానే మన ఇంట్లో వాళ్ళు, కుటుంబంలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు ఏమంటారు? వీడేదో చేశాడు అందుకే ఇత్తగయ్యింది. అందుకే నాకు తెలుసు, నేను అప్పుడే చెప్పాను కదా. వస్తా జ్యోతిషకులు మొత్తం. ఇప్పుడు పౌల్ని కూడా చూసి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ఆ పాము చుట్టుకోగానే మేబీ ఈజ్ ఎ మర్డరర్, దట్స్ ద రీజన్ ద స్నేక్ వాజ్ విత్ హిమ్. ఆ కారణం చేతే ఆ పాము పౌలును చుట్టుకున్నది. ఇంకొకటి, ఆ పాము చుట్టుకున్నా కూడా వాడు చెయ్యి వాచిపోతే వాడు చచ్చిపోతాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ స్నేక్, ఆఫ్రికన్ మాంబా. ఇస్ ఎ గుడ్ స్నేక్, జోనాథన్?
ఇట్స్ వెరీ బ్యాడ్, ఇట్స్ టూ బ్యాడ్. ఆఫ్రికా మొత్తంలోకి అత్యంత డేంజర్ అన్నమాట విషసర్పం ఇది. పౌలు ఏంటది? మన ఇళ్లలో వానపాములు చూస్తే ఏం చేస్తాం మనం? వినపడలేదమ్మా? బొద్దు ఇంకా వానపాము. ఇంకా కొంతమంది ఇళ్లలో నైట్ టైము మీరు కానీ పగలు సరిగ్గా భోజనం పెట్టకపోతే రాత్రి ఎలికలు వచ్చిపోతూ ఉంటాయి. పడుకున్నప్పుడు మీద నుంచి పరిగెత్తుతాయి. లేచాక పడుకుంటారా? అయిపోయింది ఇంకా. మరి ఇప్పుడు పౌలు చేతికి ఏం చుట్టుకుంది? గట్టిగా చెప్పండి. అయితే మీరు గమనించారు లేదా? ఆ విషసర్పాన్ని పౌలు మంటలు ఎదిరిచ్చేసి మళ్ళా పోయాడు పొలాలు లేటానికి. మనమైతే మళ్ళా ద్వీపానికి పోం. ఎంత భయం అండి మనకి. ఎక్కడికన్నా పోతే ఏదైనా జరిగింది అనుకోండి, మనకు సెంటిమెంట్ ఉంటుందిగా. ఏంటంటే ఈ భయము నీలోంచి పోకుండా నువ్వు భక్తి చెయ్యలేవు. నీ ప్రాణ భయం నీలోంచి పోకుండా నువ్వు భక్తిని చెయ్యలేవు. విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావని పాటలు పాడుకోవడానికైనా, బైబిల్లో చదువుకోవటానికైనా మన జీవితంలో అది కలిగి ఉండాలా? కలిగి ఉంటున్నప్పుడు ఎప్పుడు కనిపించాలి అది? విశ్వాసం పనిచేసే సమయంలో నా లోపల విశ్వాసం పనిచేయాలండి. అవునా? నేను ఒక పెద్ద డాక్టర్ని, ఎంబీబీఎస్ చేశా, ఎఫ్ఆర్సిఎస్ చేశా, లండన్కి వెళ్ళి వచ్చాను. ఇంట్లోపల ఉన్నా, బయట గడబెట్టుకున్నా, తలుపులు మొత్తం వేసుకొని ఉన్నా, నాకున్న అవార్డులు ఆ కప్పులు మొత్తం ఇల్లంతా పెట్టుకొని నేనేమన్నా పెద్ద డాక్టర్ని అంటున్నా. ఇప్పుడు చెప్పండి. నేను విశ్వాసం కలిగి ఉన్నా, నేను ప్రార్థనలు చేస్తా, 2 గంటలు ప్రార్థన చేస్తా, బైబిల్ చదవకుండా నిద్రపోను, నా ప్రార్థన మామూలుగా ఉండదు. ఇప్పుడు చెప్పండి. సమస్య రాగానే ఇళ్లలో పంపు ఆపేసినా కూడా బయటికి నీళ్ళు వస్తుంటాయి. ఏం జరిగినది? భయం. నువ్వు కోల్పోయిన విశ్వాసం. నేను అంటున్నాను, ఇవంతా ఏమైనది? వాట్ హ్యాపెండ్ టు యువర్ ఫెయిత్? ఇన్ని సంవత్సరాలు మనం విన్న వాక్యం ఏమైనది? ఇప్పుడు పౌలు కలిగి ఉన్న విశ్వాసం ఏం చేస్తుందంటే దాన్ని ఇదిలిచ్చేసి మళ్ళా పోయాడు అక్కడికి. ఒకసారి ఇదిలిచ్చా, అది రెండోసారి వస్తే ఏం చేస్తుంది? అంతేనా? ఎటువంటి బలాన్ని పౌలు అక్కడ కలిగి ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అటువంటి బలము మన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ కలిగి ఉంటే సమస్యలకు భయపడతామా? ఒక సమస్య వచ్చింది, ఇదిలించేసాయి. నువ్వు నిలబడి అలాగే స్ట్రాంగ్ ఉండు. నీ బలం తగ్గద్దు, నీ విశ్వాసం తగ్గద్దు, నీ ఆలోచన దేవుడి మీద తిప్పొద్దు, నీ చూపు ఆయన మీద తిప్పొద్దు. నీ కనుదృష్టి ఆయన మీద ఉన్నంత వరకు నిన్ను ఆయన కాపాడుతూనే ఉంటాడు. కనుదృష్టి లేకపోయినా కాపాడతాడు, అయితే నువ్వు పడిపోతావు. ఆయన కాపాడగా సముద్రుడై ఉన్నాడు. మనందరం బైబిల్లో చూసాం. పేతురు యేసుక్రీస్తు ఒకరోజు రాత్రి తెల్లవారుజామున నీళ్ళ మీద నడిచొస్తున్నప్పుడు పేతురు అంటున్నాడు, ఐ టు వాంట్ టు వాక్ విత్ యూ ఆన్ ది వాటర్ యాజ్ యు ఆర్ వాకింగ్. నువ్వు ఉన్న చెట్టుగా నేను కూడా నీళ్ళ మీద నడుద్దాం అనుకున్నా. దాన్ని ఈ జస్ట్ లెట్ హిమ్ టు వాక్. పేతురు యేసుక్రీస్తు నడువని చెప్పగా ఈయన కూడా పడవలోంచి బయటకు అడుగు పెట్టాడు, అడుగేశాడు, నడుస్తూనే ఉన్నాడు. అయితే క్రీస్తుని చూసి నడిచినంతసేపు పడిపోలేదండి. బైబిల్ అంటుంది పక్కకు చూసినప్పుడు పడిపోయాడు. క్రీస్తు చూస్తూనే ఉన్నాడు, కానీ పేతురు పక్కకు చూశాడు. ఈరోజు దేవుడు మనం చూస్తూనే ఉన్నాడు, మనం పక్క చూపులు చూసాక మనం పడుతున్నామండి. కానీ దేవుడు తిరిగి కేక పెట్టగానే చేయి జాపాడు, పైకి లాగాడు. అయితే ఈరోజు నువ్వు చేయాల్సిందంటే పడిపోతున్నాను అనుమానం రాగానే కేకబెట్టు. నా ఆలోచన కూడా ఉంది, పడిపోక ముందే నువ్వు కేకబెట్టి, ప్రభువా పడిపోతానేమో. ఎందుకు బండిస్తాడు ఆయన? నువ్వు పడిపోయి ఎక్కడేమండి, నేను పడలేదు, కింద టైల్స్ ఏ రంగేసి అబ్రాంగా చూస్తున్నానంటే ఇలా అదే జరుగుతుంది. ఇప్పుడు నీ జీవితం పాడైపోయింది, నువ్వు పడిపోయి ఉన్నావంటే నేనెవరు చెప్పాను పడిపోయానని? ఏ రంగా దగ్గరగా చూద్దామని ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఎవ్వని కాదు, నన్ను నేను విశ్వాసము క్రియ చేసినప్పుడు నువ్వు ఎవరిని మోసం చేయవు, ఎందుకంటే అందరికి కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్ళిపోతున్నాను. See, the Lord said, I must be brought before Caesar. He could not hurt me. పౌలు పావుతో అంటున్నాడు, రాత్రి నాకు దర్శనం వచ్చింది, దేవుని ఒక దూత నేను పోయి కైజర్ ముందు ఉండాలని చెప్పాడు. కాబట్టి
నువ్వేమీ చేయలేవు, నన్ను పో అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? మన సమస్యలకి ఏం చెప్దాం? ఏం చెప్దామండి సమస్యలకి? నేను దేవుడితో నిర్ణయించబడి ఉన్నా, నువ్వు నన్నేమీ చేయలేవు, ఇంకో చోట ఇంకెళ్ళి తీసుకోపో అని చెప్పండి. ఆయన నెట్టేయండి, ఇక్కడి నుంచి తోసేయండి, దానికి అసలు ఇవ్వద్దు. పౌలు ఏం చేశాడు? చీప అని ఎదిరించి అవతల పడేశాడు. ఈరోజు సమస్యలు ఏం చేద్దాం మనం? ఎదిరించేయండి. శోధల్ని ఎదిరించే, బాధల్ని ఎదిరించే. నువ్వు ఎదిరించగల శక్తిని కలిగి ఉన్నావు. నువ్వు గ్రహించగలిగితే ఆ శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. ఆ శక్తి లేకుండా దేవుడు నిన్ను భూమి మీదకి పంపించాల. ఆ బలము లేకుండా దేవుడు నీకు వాక్యాన్ని ఇవ్వాల. ఆయన ఇచ్చిన వాక్యంలోంచి నువ్వు ఆ శక్తిని పొందుకున్నావు. యు గాట్ ద స్ట్రెంగ్త్ టు షుక్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. ఇట్ వాస్ గివెన్ టు యూ. అది దేవుడి ద్వారా నీకు ఇవ్వబడినది. ఇవ్వబడిన నువ్వు తీసుకున్నప్పుడు దాని నుంచి బలం పొందుకున్నాక అది క్రియారూపంలోకి రావాలి కదా. పౌలుకి ధైర్యం ఉంది, నేను దేవుడి ముందుకు పోవాలా. ప్రజలో దేవుడు నాకు చెప్పిన పని దగ్గర నేను నిలవలసి ఉన్నా, శీఘ్రం ముందు నిలబడవలసి ఉన్నా. అప్పటిదాకా నాకేమీ కాదు. ఆమేన్. గాడ్ విల్ నాట్ సిట్ ఇన్ ద హెవెన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హిస్ చిల్డ్రన్. దేవుడు యొక్క పిల్లలకి భూమి మీద ఏదైనా జరుగుతూ ఉంటే దేవుడు పరలోకంలో కూర్చొని ఊరకనే ఉండడు. ఇస్ ది రైట్? అది నిజమేనా? ఒకవేళ నిజమైతే నీకు సమస్య వస్తే దేవుడు ఎక్కడ ఉండాలా? ఆయన నీతో పాటు ఉంటానని మాట ఇచ్చాడు కదా. ఇదిగో ఇదిగో అంతం వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఇట్స్ a promise of God that he said that I will be with you until the end of this generation. ఈ యుగం అయిపోయిన తర్వాత నీతో పాటు ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ చేసిన వాగ్దానం నమ్మదగిందా కాదా? If you believe that promise, then he was with you until the last breath of you on this earth. ఈ భూమి మీద నువ్వు చివరి శ్వాస తీసుకున్నంత వరకు దేవుడు నీతో పాటు ఉంటానని చెప్పాడు. ఆయన ఉన్నాడు. నువ్వు దాన్ని నమ్మినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే శ్రమే కాదు, దేవుడు కూడా వచ్చున్నాడు. శోధనే కాదు, దేవుడు కూడా వచ్చున్నాడు. అది దేవుడు పెట్టిన పరీక్ష అయినా, అపవాది శోధన అయినా దేవుడు నిన్ను విడువను ఎడబాయనంటున్నాడు. ఇప్పుడు బలం అక్కడే కదా నాకున్నది. See, nothing will happen against a true Christian, but there will be a purpose behind it. నీ జీవితంలో అయాచితంగాను, అనుకోకుండాను, యాక్సిడెంటల్గాను ఏమీ కాదు. దాని వెనకాల దేవుడు యొక్క ఉద్దేశం ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఈ ఉద్దేశంతో పాటు ఇంకో మాట కూడా ఉన్నది. See, this is a kind of important today. మరి ఈరోజు ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి అయి ఉంటుంది. Sometimes influence of the name of the Bible that you have. బైబిల్ నుంచి నువ్వు తీసుకున్న పేరు ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రభావం కూడా నీ మీద ఉంటుంది. ఇప్పుడు మనం ఏం పేర్లు కలిగి ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏం పేర్లు పెట్టుకున్నాం మన బైబిల్లోంచి? ఆ బైబిల్ నుంచి నువ్వు పెట్టుకున్న పేర్లలోంచి ఏదో ఒక ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి ఆలోచించి కొన్ని పేర్లు పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన లేకుండా నీ సేవకుడికో లేకపోతే నీకో ఆ పేరు పెట్టుకోవడానికి ప్రేరేపణ ఇవ్వడం. అవునా? జకరియా కొడుకు ఏం పేరు పెడదాం అనుకున్నాడు? ఎలిజబెత్ కొడుకు ఏం పేరు పెడదాం అనుకున్నాడు? వాళ్ళిద్దరు వేరే చోట ఉన్నారు. పలకలు తెచ్చి రాయమని ఇద్దరు ఒకే పేరు రాస్తారు. అసలు ఆమె గర్భవతి ఆయనకు తెలీదు. ఆయనకేమో నోరు దేవుడు మాట్లాడలేకుండా మోగోడుగా చేశాడు పిల్లడు పుట్టేంత వరకు. వాళ్ళిద్దరూ తెలియకుండా ఇద్దరు వేరు వేరు చోట్ల ఉన్నప్పుడు ఇద్దరు ఒకే పేరు పెట్టుకున్నారు. కారణం ఏంటంటే ఆ పేరు దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆమేన్. అలాగే ఈరోజు భూమి మీద ఉన్న మనము బాప్తిజం పొందిన తర్వాత లేదా పుట్టినప్పుడు, క్రైస్తవునిగా పుట్టినప్పుడు ఒక పేరు కలిగి ఉన్నామంటే ఆ పేరు యొక్క ప్రభావం మనం కలిగి ఉంటాం. ఏదో ఒకటి, అది మంచిది కావచ్చు పేరులోంచినది, అది పేరులో ఉండదు, చెడ్డదైనా కావచ్చు, ఏదైనా మనం కలిగి ఉండొచ్చు. అందుకే మీరు చూడండి, ఎక్కడన్నా కానీ ఎవరన్నా ఇస్కరియోతు యోధా అని పేరు పెట్టుకోవడం చూసారా? బిలాం అని కానీ, కయీన్ అని కానీ. ఏంటి కారణం? అయితే ఒక మాట చెప్తా, ఆ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మన దగ్గర ఆ స్వభావం లేదంటే కరెక్ట్ కాదు. అయితే ఇంకో మాట కూడా చెప్పాలా. బైబిల్లో హానోక్ జ్ఞాపకం ఉన్నాడు మీ అందరికీ? ఈవెంట్ టు ది రాప్చర్. బైబిల్లో హానోకు దేవునితో పాటు నడిచి పైకి వెళ్ళి ఉన్నాడు. అవునా? అయితే ఒక మాట అడుగుతాను, చెప్పండి, కయీన్ కొడుకు పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ కయీన్? ఈనోక్. ఇదేంటిది?
హానోక్ అనేవాడు ఎత్తబడతాడని కైనికి తెలుసు. అందుకని కైని కొడుకు పుట్టుకని హానోక్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే పేరు పెట్టుకోగానే ఎత్తబడరండి. దేవుడు యొక్క చిత్తంలో ఉండి ఎత్తబడతారు. అప్పుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది, క్రైస్తవుడు అనుకోగానే నువ్వు పరిపూర్ణం కాలా. నేను చర్చికి వెళ్తాను కాబట్టి క్రిస్టియన్ అనుకుంటే అయిపోలా. వాక్యానుసారంగా పరిపూర్ణంగా ఉన్నప్పుడు హానోకు దేవునికి ఇష్టడిగా ఉండటానికి ఆయన చెప్పిన ప్రతిదీ చేశాను. దేవుడు చెప్పిన ప్రతి మాటలో పొల్లు కూడా పోకుండా హానోకు వెంబడించాడు. కాబట్టి హానోకు ఎత్తబడ్డాడు. మరి ఇక్కడ కయీను కొడుకు ఏం చేశాడు? చరిత్ర లేకుండా పోయింది అక్కడ. కాబట్టి ఈరోజు మనం క్రైస్తవులు అని పేరు పెట్టుకొని క్రైస్తవులుగా జీవించకపోతే మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పరిపూర్ణమైన వాక్యంతో మనం జీవించవలసి ఉన్నాం. దేవుని యొక్క ప్రభావం జీవించవలసి ఉన్నాం. ఆయన యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చడానికే. Paul the apostle was shipwrecked on the island of Malta in 60 AD. సుమారుగా 60వ సంవత్సరం, క్రీస్తు 60వ సంవత్సరం జరిగిన ఇన్సిడెంట్ ఇది. And introduced Christianity to the Maltese people. మాల్తాలో ఉన్న ప్రజలకు క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియచేయటానికి పౌల్ని దేవుడు అక్కడికి పంపించాడు. పౌలు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత, ఆ ఊర్లో అడుగుపెట్టిన తర్వాత, ఆ పావును అక్కడ ఇల్లు చేసిన తర్వాత ప్రతి ఒక్కడు పౌలు దగ్గరికి పోయాడు. ఈ కాసేపు చచ్చిపోతాడు, కాసేపు చచ్చిపోతారు, పౌలు వెనకాల తిరిగారు. పౌలుకి ఏమి కాటల్లా. ఇప్పుడేం చేశారు? ఆ చచ్చిపోతాను పదం పక్కన పెట్టాడు. హంతకుడు అన్నాడు, దాన్ని కూడా పక్కన పెట్టాడు. దుర్మార్గుడు అన్నాడు, దాన్ని కూడా పక్కన పెట్టాడు. సముద్రం తప్పించుకున్నాడు కానీ ఈ పావు నుంచి తప్పించుకోవాలన్నారు. ఈ మాట కూడా పక్కకు పోయింది. ఏమైంది ఇప్పుడు? ఇట్ వాజ్ ఎ గాడ్. పౌలుని ఒక దేవుడు అంటే బిగించేశారు. అంటే ప్రజలు ఏం చేశారు? ఒక భయం వచ్చింది ఇప్పుడు పౌలు అంటే. అప్పుడు దాకా దేవుడు పౌలుని వాడుకోవాలి. పౌలుని ఒక ఖైదీగానే ఉంచాడు, ఒక పొరలేరుకునేవాడిగా ఉంచాడు. వాళ్ళు పౌలు చెప్పిన ఎవడు ఇన్న స్థితిలో లేడు. కానీ ఎప్పుడైతే ఈ పాము దాంట్లో పడేశాడో అక్కడున్న ప్రజలు మొత్తం పౌలుకి భయపడటం బిగిన్ చేశారు. ఆ ఊర్లో ఒక ఇంటికి వెళ్ళాడు. మీకు తెలుసా పోప్లీ? వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒక ఆయన మంచం మీద ఉన్నాడు. జ్ఞాపకం ఉందా మీకు? బాధపడతా ఉన్నాడు. పౌలు గారి ఇంట్లోకి అడుగు పెట్టగానే స్వస్థ పదకు లేచి నడుస్తున్నాడు. ఇప్పుడు ఒకటి మాట్లాడుకుందాం. ఒకవేళ పౌలు ఆ మాల్తాలకు పోకపోతే ఆయన పరిస్థితి ఏంటి? చనిపోయినట్టేనా? క్రిస్టియాని అక్కడ పోయేదా? అంటే స్వస్థతల కోసము, దేవుడు అక్కడ ఎవరు తెలియడం కోసము, దేవుడు సేవకుడు ఎలా కొంటాడో ఒక సాక్ష్యము ఇచ్చి దేవుడు అక్కడ పంపించున్నాడు. కాబట్టి ఎప్పుడు ఒక మాట అంట, ఒక ప్రాంతంలో మనం పరిచయం చేయాలంటే దేవుడు అక్కడ సాక్ష్యం ఇవ్వాలా. సాక్ష్యం ఇస్తేనే మనం అక్కడికి పోవాలా. ఆ సాక్ష్యం ఉంటే దేవుడు మన పరిచయకి పిలిచినట్టే. ఇప్పుడు మాల్తాకి పౌలుని పిలిచినట్టే కానట. పోవటమే తుఫాను, దాని నుంచి బయటికి వచ్చాడు. దేవుడు ఒక దూత మాట్లాడాడు, పావును చేతి చుట్టుకున్నది, పావును నిలిచేశాడు, ఎమ్మడే స్వస్థలు బిగినాయని. ఇప్పుడు పౌలుకి పరిచయం ఏర్పడింది. పౌలు ఎమ్మడే సంఘం వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎలాగ ఒక వ్యక్తిని వాడుకుంటాడంటే లోబడుతున్న కొద్దీ వాడుకుంటాడు. ఇప్పుడు మనకు అర్థమైంది పౌలు ఎందుకు పంపించాడు. God has a purpose to send Paul to the island of Malta. మెలితే దీపానికి పౌలు పంపించడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన తన యొక్క క్రైస్తవ్యాన్ని అక్కడికి పంపించడం కొరకే దేవుడు పౌలు పంపించాడు. నేనంటున్నాను, మరి మనల్ని ఎందుకు పంపించాడు ఇక్కడికి? ఒక్క పౌలు మాల్తాలోకి వెళ్ళి, ఆ మెలితేలోకి వెళ్ళి మొత్తం క్రైస్తవం చేసి వచ్చాడే. ఎంతమంది ఉన్నాం మనం గుంటూరులో? మరి మనం ఏం చేయాలా? వాళ్ళేం వస్తారులే పాస్టర్ గారు, వీళ్ళేం వస్తారులే పాస్టర్ గారు. కాదండి, నిన్ను దేవుడు వాడుకుంటే వాళ్ళు వస్తారు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం ముగించే ముందు. మన జీవితంలో ఒక వ్యక్తిని దేవుడు అయాచితంగా పరిచయం చేయడు. ఒక వ్యక్తి నీకు పరిచయం చేశారంటే దాని వెనకాల దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ఏంటో అర్థమయ్యేదాకా నువ్వు ఓపిక పెట్టావా, అక్కడ పరిచయం ఉంటుంది. ఆ పరిచయం నీది కాదు, నాది కాదు, దేవుడిది అయి ఉంటుంది. ఆ పరిచయం మనం ముందుకు తీసుకుపోవలసి ఉన్నాం. దాని కొరకే మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు నా జీవితంలో ఎందుకు ఇక్కడ ఉంచాడని నువ్వు కానీ ఆలోచిస్తే దాని వెనకాల ఉద్దేశం నీకు తెలుస్తుంది. ఆ ఉద్దేశం తెలిసాక నువ్వు పని చేయటం బిగిన్ చేస్తావు. నువ్వు పని చేసిన తర్వాత ఆ పనిని దేవుడు వాడుకుంటాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, దాంట్లో ఎత్తిపట్టబడతావు. బహుబలంగా నీ సాక్ష్యము అనేక మందిని ఆకర్షించేదిగా ఉంటుంది. కాబట్టి మనల్ని ఎందుకు దేవుడు ఉంచాడో అర్థం చేసుకుని మనం ముందుకు పోదాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.